సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టానికి గురువారం సాయంత్రం తెరపడింది. జూన్ 1న 7వ విడత పోలింగ్ జరగనున్న 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో మైకులు మూగబోయాయి. దీంతో ఆయా చోట్ల 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ వ్యవధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు ఎవరూ పాల్పడకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక టీంలను ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది. తుది విడత ఎన్నికల బరిలో ప్రధాని మోదీ సహా 598 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ జరగనున్న కీలకమైన స్థానాల్లో వారణాసి కూడా ఉంది. ఇక్కడి నుంచే ప్రధాని మోడీ వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్, బెంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు. జూన్ 1న పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడనున్నాయి.